అందరికీ నమస్కారం. నేను మీ సోదరి డాక్టర్ కల్పన పంచుమర్తి. ఇవాళ ఏప్రిల్ 22వ తారీఖు ప్రపంచ ధాత్రి దినోత్సవం. అంటే ధాత్రి భూమి, ధాత్రి ధరణి, భూమాత సమస్త జీవరాశుల్ని తన భుజాల మీద మోస్తూ భూమి మీద ఉన్న నీటి రాశులన్నిటినీ, సముద్రాల్ని కానీ, వాటర్ బాడీస్ని, నదుల్ని తన శరీరానికి కప్పుకొని సమస్త ఖనిజాల్ని తన భూమిలో, తన కడుపులో నిక్షేపించుకొని మనుషులకి, జీవరాశులకి అవసరమైన గాలి, నీరు, అలాగే వసతి, భూమి వసతి మనకెందరికీ అందిస్తూ భూమాత ఎంతో గొప్పగా వర్ధిల్లుతుంది. అయితే దాన్ని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మిత్రులారా. ఈ భూమాతని, ధరణిని, ధాత్రిని మనం కాపాడుకోవాలంటే మనం ఎక్కువగా కాలుష్యాన్ని నివారించాలి, ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నిషేధించాలి. అలాగే భూమికి ఎక్కువగా ఆగర్భ శత్రువులుగా ఉన్న పర్యావరణ పరిరక్షణ, అది మనందరూ నడుం కట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పర్యావరణాన్ని, మనం పీల్చే గాలి కూడా కలుషితం అయిపోతుంది. పీల్చే గాలితో పాటు నీరు కలుషితం అయిపోతున్నాయి. మన భావాలు కలుషితం అవ్వటం మూలాన ఇదంతా జరుగుతుంది. మనందరం భావితరాలకి మంచి ధాత్రిని, ధరణిని అందించాలంటే మనం తప్పకుండా మొక్కలు పెంచాలి. నీటి వసతుల్ని, నీటిని సంరక్షించుకోవాలి. బిందువు కలిస్తే సింధువు అయినట్టు ప్రతి నీటి బిందువు, ప్రతి వర్షపు బిందువుని ఒడిసి పట్టుకొని రక్షించుకొని మనం ఇంకుడు గుంటలు ఇళ్లలో స్థాపించుకొని ఇంకుడు గుంటల్లోనే నీరు ఇంకేట్టుగా చేసుకొని నీటిని సంరక్షించుకోవాలి, నీటి వనరుల్ని సంరక్షించుకోవాలి. గాలిలో ఉన్న కాలుష్యాన్ని మనం నివారించుకోవాలంటే బాగా తక్కువగా మనం పొల్యూషన్ క్రియేటివ్ వెహికల్స్, ఇప్పుడు ఈవీ వెహికల్స్ వచ్చినాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఛార్జింగ్ పెట్టుకుంటే చాలు, పెట్రోల్ అక్కర్లా, డీజిల్ అక్కర్లా. సాధ్యమైనంత ఎక్కువగా ఈవీ వెహికల్స్ని ప్రోత్సహించాలి. పొగ, వాయు కాలుష్యం బాగా తగ్గించుకోవాలి. నీటి కాలుష్యాన్ని కూడా బాగా తగ్గించాలి. వాటరు అంటే ఇప్పుడు శివారు కాలనీలో ఉండే నీటి కుంటలు, అలాగే నదులు, జలాలు, కాలువలు, ఇవన్నీ కూడా సాధ్యమైనంత మటుకు మురికి నీళ్లతో కలిసిపోకుండా స్వచ్ఛమైన నీరు ఉండేటట్టుగా చూసుకోవాలి. మిత్రులారా, సాధ్యమైనంత మటుకు ఈ వాతావరణ కాలుష్యాన్ని మీరందరూ తగ్గించడానికి మీ సహాయ సహకారాలు అందిస్తారని, మీ ప్రోత్సాహం ధాత్రి దినోత్సవం రోజున ధరణిని రక్షించుకోవటానికి ఉంటుందని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ సైనింగ్ ఆఫ్ మీ సోదరి డాక్టర్ కల్పన పంచుమర్తి. మనం ధాత్రి దినోత్సవాన్ని మంచిగా చేసుకొని భావి తరాలకి కూడా మనం వసతి వనరులు, ముఖ్యమైన ఖనిజాలు కూడా మంచిగా అందించాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ సైనింగ్ ఆఫ్ మీ సోదరి డాక్టర్ కల్పన పంచుమర్తి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్లు మీ కల్పన సంగ. థ్యాంక్ యూ.